వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రైల్వే డీఆర్ఎం మోహితా సోనాకియాతో ఎంపీ కేసినేని శివనాథ్ ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్ రైల్వే సంస్థలపై చర్చ. విజయవాడలో మావోయిస్టుల కలకలం, ఒకే వాహనంలో 27 మంది నక్సల్స్ అరెస్ట్. విజయవాడ కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం. ఏడీజీ మహేష్ చంద్రాలట. విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆపరేషన్ కాకర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కూబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టుల అడుగులను వదిలి నగరంలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది. ఇక మావోయిస్ట్ అగ్రనేత మధవి హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటో నగర్ గ్రౌండ్స్ లో ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఆటో నగర్ లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లు సమాచారంతో సోదాలు నిర్వహించారు. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్ గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరిలో 21 మంది మహిళలు, 6 పురుషులు ఉన్నట్లు సమాచారం. ఇక మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో దొరికిన డైరీలో వీరి సమాచారం లభించింది. దాని ఆధారంగానే పోలీసులు సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వీరందరికీ ఓ మహిళ షెల్టర్ ఇస్తున్నట్లు తెలిసింది. వీరందరినీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్ గా లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ ఆక్టోపస్ టీమ్స్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన ఒక జాయింట్ ఆపరేషన్ ఈ రోజు చేయడం జరిగింది. మీరు వెనకాల చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో 5th ఫ్లోర్లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్లో మరణించబడిన హిడ్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్గా 28 మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్ వల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులను పట్టుకున్నాం. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే హీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం, దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకున్నాం. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుని అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ గన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ టీమ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ గారు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ యాక్షన్ డీజీ గారు అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది. ఆక్టోపస్ టీమ్ ముందు నుండి ఈ ఆపరేషన్ అనేది అండర్ గైడెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. బాగా చేశారు, మంచి ఆపరేషన్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉంటుందో టుమారో వీళ్ళకి యాజ్ ఆఫ్ నో ఇది అదే అంటున్నానండి. డీటెయిల్డ్ ప్రెస్ మీట్ విల్ గివ్ టు వెపన్స్ ఆర్ దేర్. వచ్చిన వాళ్ళు మెజారిటీ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్.
ఇంకా వాళ్ళతో పట్టుకుని గంటల వ్యవధి కూడా అవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడాల్సింది ఉంది. మాట్లాడిన తర్వాత వాళ్ళ డీటెయిల్డ్గా వాళ్ళ పేర్లు మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం కొత్త ఆటోనగర్ లో ఎస్ఎస్జీ సోదాలు భారీగా చేశారు. ఇక పోలీస్ బలగాలు పూర్తి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న ఎన్ఎస్టీ బలగాలు 2 గంటల నుండి భారీగా జరుగుతున్న సోదాలు. మహిళా మావోయిస్టు లేక తీవ్రత సానుభూతి పరులు ఉన్న రణకోణంలో సోదాలు చేస్తున్న అధికారులు. కొత్త ఆటోనగర్ ప్రాంతంలో జిల్లా ఎస్పీ భారీగా పోలీస్ బలగాలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ముమ్మరంగా కొనసాగుతున్న సోదాలు. పోలీసులు చల్లలు పడుతున్నారు. ఒక నివాసంలో దాదాపుగా 12 నుంచి 15 మంది పైగా మావోయిస్టులు షెల్టర్ జోన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వీటిలో ఇప్పటికే పలువురిని దాదాపుగా 8 మంది మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంట్లో కీలకమైన సూత్రధారిగా మహిళా మావోయిస్టు సుశీల ఆధ్వర్యంలో కూడా పోలీసులు తమ ప్రమేయం లేకుండా తమ సంతకాలు లేకుండా హైకోర్టులో తాము కేసులు వేశామని కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని ప్రకాశం జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము సంతకాలు చేయకుండా హైకోర్టులో కేసు ఎలా నమోదైందో తమకు అర్థం కావడం లేదని, ఈ కుట్ర వెనుక దాగి ఉన్నవారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన కె హరిప్రసాద్ రెడ్డి, జి సమరసింహారెడ్డి కబడ్డీ క్రీడలు మంగళవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను కలిసి తమ ప్రమేయం లేకుండా హైకోర్టులో కేసు వేశారని, ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారిరువురు మాట్లాడుతూ తాము ఒక జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ఎంపిక కార్యక్రమానికి వెళ్లడం జరిగిందని, అయితే ఆ ఎంపికలో తాము అర్హత సాధించలేదని తెలిపారు. అయితే ఆ సమయంలో కబడ్డీకి చెందిన కొందరు వ్యక్తులు తమతో మాట్లాడడం జరిగిందని, ఎందుకు సెలెక్ట్ కాలేదని వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. కొన్ని రోజుల తర్వాత అర్హత ఉన్న తమను కబడ్డీ పోటీలకు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తూ హైకోర్టులో కేసు వేసినట్లు తమకు కోర్టు నుండి నోటీసులు రావడం జరిగిందన్నారు. ఆ నోటీసులు చూసి తాము ఆశ్చర్యపోవడం జరిగిందని తెలిపారు. పేరు కోట హరిప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా సీనియర్ కబడ్డీ ప్లేయర్ని. నేను గత 14 ఏళ్ల నుంచి సాయి అకాడమీలో శిక్షణ పొంది ఎన్నో నేషనల్స్ మన ఆంధ్ర తరఫున ఆడి ఇప్పుడు నాకు కబడ్డీయే జీవనాధారం. నేను ఎక్కడికి వెళ్ళినా అంటే కబడ్డీ టోర్నమెంట్ ఆడితేనే నేను తినగలుగుతాను. అలాంటిది నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నాకు ఇది వచ్చినంత వాటికి తెలియదు నేను ఒకరి మీద కేసు వేసానని. అసలు ఇందులో నా ప్రమేయం కూడా లేదు. మేమిద్దరం ప్రకాశం జిల్లా ప్లేయర్స్. మా ఇద్దరు ప్రమేయం లేకుండా మేము ఇంత పెద్ద కేసులో ఇన్వాల్వ్ అయ్యాము, మేము పెట్టామని చెప్పి మాకు లెటర్ వచ్చింది. ఇందులో మేము అసలు దీనికి మేము ఇన్వాల్వ్ అవ్వలేదు. మాకు తెలియని కూడా తెలియదు ఈ లెటర్ వచ్చినంత వరకు. ఇలాంటి తప్పుడు దానికి మేము ఇన్వాల్వ్ అయితే కాలేదు. దీన్ని కొంచెం మీరు మాకు న్యాయం చేయండి. మాకు అసలు ఈ కోర్టులు అంటే ఏంటో కూడా మాకు తెలియదు. ఈ లెటర్లు అంటే కేసులు అన్నా కూడా మాకేం తెలియదు. ఇలాంటి వాటిలో తీసుకొచ్చి మమ్మల్ని పెట్టారు. మాకు ఈ రిస్క్ అసలు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. అసలు మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ లెటర్ వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడ్డారు. ఏందబ్బా నువ్వు కేసుల్లో ఏంటి, నువ్వేంటి కంప్లైంట్ పెట్టడం ఏంటి అన్నారు. కొంచెం దీన్ని మీరు పరిగణనలోకి తీసుకొని దీన్ని కొద్దిగా మా ప్రమేయం లేకుండా మేము కేసులు పెట్టామంట చెప్పి మాకు కబడ్డీ వరకు అది మా కబడ్డీలో అన్యాయం జరిగింది. పలానా వ్యక్తి నుంచి వేరే అసోసియేషన్ వాళ్ళ మీద మేమిద్దరం కేసులు పెట్టామని సంతకాలు పెట్టే ఉన్నాయి మా పేర్లు. మాలధారణ చేయడం ద్వారా భవానీ దీక్షలను స్వీకరించి అత్యంత నియమానిష్లతో 41 రోజుల పాటు పూజలు చేసి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి తరలి వచ్చే భవానీ భక్తుల సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంతో పాటు ఇరుముడుల సమర్పణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి దీక్ష విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ అధికారులను సూచించారు. ఇతర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భవానీ భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా సమాచార కేంద్రాలు నిరంతరం అనౌన్స్మెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ 11 నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల డిసెంబర్ 11 నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమంపై మంగళవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎల్కియా, ఆలయ ఈవో వికే
సి నాయక్లతో కలిసి సమన్వయ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ డిసెంబర్ 11 నుండి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇక భవానీ దీక్షల విరమణకు గత ఏడాది 3.20 లక్షల మంది భవానీ భక్తులు దర్శనానికి తరలి రావడం జరిగిందని, ఈ ఏడాది 6 లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేయడం జరిగిందన్నారు. భవానీ మాలధారణ చేసి 41 రోజులు కఠోరమైన నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించి అమ్మవారికి ఇరుముడులు సమర్పించేందుకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తారన్నారు. 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు ఉంటాయని, రోజుకు దాదాపు 1,00,000 వరకు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని, చివరి 2 రోజుల్లో దాదాపు 1,50,000 మంది భవానీ భక్తులు రానున్న దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. డిసెంబర్ 11వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరగబోతూ ఉంది. సో దీంట్లో భాగంగా ఈరోజు నేను సిపి సర్రు అలాగే ఈవో గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉండాలి, ఆ భవానీ దీక్ష విడమణ కార్యక్రమంని ఎలాగ నడిపించాలి, సో ఈసారి అంచనాలు ఎంతమంది వచ్చే అంచనా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి సమీక్ష చేయడం జరిగింది. సో ఈసారి జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి మన అంచనాల ప్రకారంగా అలాగే ఇప్పుడే జరిగిన ఆ దసరాని కూడా చూసిన తర్వాత దాదాపుగా 6 లక్షల మంది భవానీలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకున్నాము. సో ఈ 6 లక్షల మందికి 5 రోజుల్లో స్ప్రెడ్ అవుతున్నారు కాబట్టి దాదాపుగా ప్రతిరోజు 1,00,000 పైనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ముఖ్యంగా క్యూ లైన్స్, బేసిక్ ఫెసిలిటీసు, వాళ్ళకి దర్శనానికి అలాగే ఇరుముడి తీయడానికి అట్లాగే హోమకుండాలు అలాగే భోజన వసతులు అలాగే లడ్డు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీం జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, పైవాళ్ళు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారంతో వారి యొక్క సలహాలతో చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2025ను కూడా దానికన్నా ఇంకా భిన్నంగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ టైము మొత్తం 5 రోజులు కలిపి 3,20,000 మంది భవానీలు ఈ యొక్క దీక్షా విరమణ కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ యొక్క అంచనాని ఈసారి 6 లక్షలకు మేము అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వారు వచ్చిన వారికి అందరికీ కూడా తలనీలాలు సమర్పించే ఘాట్లు, అదేవిధంగా క్యూ లైన్ సిస్టము, వారు ఏ టైంకి వచ్చి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, ఈఓ గారు, అదేవిధంగా జిల్లా అధికారులతో ఈరోజు ఈ సమన్వయ సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా భవానీ దీక్షల విరమణ లాస్ట్ టైం మనం చూసాము, 3.2 lakhs వచ్చారు. ఈసారి అంతకు రెట్టింపు భవానీలు వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో దానికి అనుగుణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత వినూత్నంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసే దిశగా ముందు కదులుతున్నాము. పోయినసారి కంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, దేవాలయాల్లో చాలా భక్తిభావం, ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది. ఎక్కువ భక్తులు దేవాలయాలకు వస్తున్న సందర్భంలో ఆ ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈసారి దసరాలోనే మనం టెక్నాలజీని చాలా ఉపయోగించాము. ఈసారి ఏపీలో కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. అలాగే ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 1.5 months నుంచి మన కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో
లాస్ట్ 1-2 డేస్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మరేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చట్టంలో డిజిటల్ అరెస్టులు లేదని మాచవరం సీఐ ప్రకాష్ అన్నారు. మంగళవారం మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ ప్రకాష్ ఆధ్వర్యంలో 4 బృందాలుగా ఏర్పడి బ్యాంకులకు వెళ్లి డిజిటల్ అరెస్టుపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీడియో కాల్ చేసి మీరు లేదా మీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్నట్లు బెదిరించినప్పుడు భయపడవద్దన్నారు. సిబిఐ, పోలీస్, కస్టమ్, ఈడీ, జడ్జిలు వీడియో కాల్లో అరెస్ట్ చేయరని పేర్కొన్నారు. బాధితులు వెంటనే సంప్రదిస్తే ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ నగదు బదిలీ చేస్తే 24 గంటలలోపు సమీప పోలీసులకు కానీ సైబర్ సెల్ నెంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని సూచించారు. బ్యాంకుకు వచ్చి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసిన వారి వివరాలను పోలీసులకు అందించాలని బ్యాంకు అధికారులకు సూచించామని తెలిపారు. ఇక డిజిటల్ అరెస్టుపై మీ కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేయాలని కోరారు. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలను, రైతులను, కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోకసత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ విజ్ఞప్తి చేశారు. మూతపడ్డ 5 చక్కెర ఫ్యాక్టరీలపై సుమారు 70,000 రైతు కుటుంబాలు, వందలాది కార్మికులు, ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారని వెల్లడించారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. సహకార చక్కెర ఫ్యాక్టరీలను, రైతులను, కార్మికులను, వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో లోక్సత్తా నేతలు ఉప్పలూరి రవితేజ, టి ఫణి సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు బీశెట్టి బాబ్జీ, ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖని విడుదల చేశాం. ఈ లేఖ ద్వారా వారిని కోరుతున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైనటువంటి సహకార చక్కెర కర్మాగారాలు ఉత్తరాంధ్రలో ఉన్నాయి. అందులో కీలకంగా విశాఖపట్నం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1 ఉన్నాయి. ఇందులో ఏటుకొప్పాక, తాండవ, అనకాపల్లి, చోడవరం, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలు. ఈ 5 ఫ్యాక్టరీల్లో దాదాపుగా 70,000 మంది రైతులు ఆధారపడి ఉన్నారు. వేల మంది, వందల మంది కార్మికులు, ఉద్యోగస్తులు, వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు కొన్ని మొత్తం ఫ్యాక్టరీలని మూతపడిపోతే అర్ధాంతరంగా రైతులంతా రోడ్ల మీద పడ్డారు. కార్మికులు, ఉద్యోగస్తులు కొంతమంది ఆవేదనతో చనిపోయారు. ఈ పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను లోక్సత్తా నుంచి కోరుతున్నాను, మీరు చాలా మందికి ఉపాధి ఇస్తామని చెప్పి విశాఖపట్నంలో సిఐఏ సదస్సులు పెట్టి సదస్సుల ద్వారా కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మూతపడిన పరిశ్రమలు తెరిపించగలిగితే ఇటు రైతు, కార్మికులు, ఉద్యోగస్తులు ఆదుకునే వాళ్ళు అవుతారు. ఉత్తరాంధ్ర అనగానే వ్యవసాయంలో చక్కెర వరి తర్వాత స్థానంలో పొంది ఉంది. ఈ చక్కెర కర్మాగారాలు నిలబడితే బయట కానీ లోపల కానీ అనేక మందికి ఉపాధి కలుగుతుంది. ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీలో పెద్దది ఉత్తరాంధ్రలో చోడవరం, అది కూడా ఈ సంవత్సరంలో మూతపడింది. ఈ పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దృష్టి సారించి ఈ కర్మాగారాల్లో తెరవకపోతే పనిచేసే మిషన్లు కూడా ఈరోజు తుప్పు పట్టిపోయి పరిస్థితున్నది. ఇవి కూడా రేపు అమ్మడానికి కూడా పనికిరాదు. కాబట్టి ఇథనాల్ కర్మాగారంగానైనా పెట్టండి, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లైనా పెట్టండి, కానీ వెంటనే సహకార రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఆదుకోవాలి. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సహకార చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిఐటియు రాష్ట్ర సెక్రటరీ నర్సింగ్రావు, ఏఐసిటియు స్టేట్ ప్రెసిడెంట్ రావులపల్లి రవీంద్రనాథ్ వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తున్నామన్నారు. ఈ నెల 26 దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమాలలో కార్మిక, రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నా పేరు వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఈ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన జరగబోతోంది. దానికి కారణం ఏమంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము కార్మిక విధానాలు అవలంబిస్తూ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఓకే చేసింది. రైతాంగ విధానాలు, సోయాబీన్, మొక్కజొన్న కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా చెబితే ఆ విధంగా ఆడడానికి మోడీ ప్రభుత్వం తయారైంది. అది కూడా కాకుండా మొత్తం పబ్లిక్ సెక్టర్ అంతా ప్రైవేటీకరణ చేయడము, లేబర్ కోడ్లు ఏకవంతంగా అమలు చేయడంలో భాగంగా మరి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అన్ని 10 గంటల పెంపు జరిగింది. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ దాంట్లో కూడా ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు కార్మిక వర్గానికి, ఉద్యోగులకు, ఉద్యోగ రంగాలకు సృష్టించేటువంటి విధానాలు తయారైంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా 10 గంటల పెంపు జరిగింది. 10 గంటల నుంచి 12 గంటల వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అందుకాకుండా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో మరి గత 4 సంవత్సరాల నుంచి కార్మికులు పోరాడుతుంటే ఇప్పటికే దాదాపు 6,000 మందిని తొలగించేశారు కాంట్రాక్ట్ కార్మికులను. అక్కడ 34 విభాగాలుగా చేసి అన్ని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడానికి పూనుకుంటున్న నేపథ్యంలో కార్మిక వర్గం ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు పీడీ యాక్ట్ పెడతామని బెదిరిస్తున్నాడు. కార్మిక వర్గాన్ని బెదిరిస్తే ఈ తాటాకు చెప్పులు బెదిరిలో కార్మిక వర్గం ఏం బెదిరిపోరు. అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో, రక్తదర్పణలతో నిర్మితమైనటువంటి కార్మిక వర్గ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఒకసారి. కాబట్టి ఆయన కార్మిక వర్గాన్ని విధించడాన్ని తీవ్రంగా అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాము. రేపు భవిష్యత్తులో కూడా వీరి విధానాలు కనుక మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తామని హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తమైనటువంటి నిరసన జరుగుతుంది. దానిలో ఆంధ్రప్రదేశ్లో ఈ నిరసన నిర్వహించడానికి అన్ని రాజధాని కేంద్రంలోనూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా నిరసన తెలియజేయాలని నిర్ణయించాం. దాన్ని ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి మద్దతు పలకాలని, దీనితో సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల్లో రైతాంగ విధానాలు అవలంబిస్తుంది. రైతులు గిట్టుబాటు ధర అనేటువంటిది లేదు. విపత్తులు జరిగినా కూడా రైతాంగానికి కనీసం వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో వచ్చిన తుఫాన్తో లక్షలాది మంది రైతాంగం ఈరోజు నడి రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. అంతేకాకుండా ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కానీ జరిగితే మన దేశానికే మొక్కజొన్న అనేటువంటిది మన దేశంలో ముఖ్యమైన పంట. కానీ వాళ్ళకి ఇది దేశంలో అమెరికా వాడు విపరీతమైన సబ్సిడీ ఇస్తారు. వాళ్ళు దిగుమతి చేస్తే మన రైతులు తట్టుకోలేరు. మొక్కజొన్న అంతా కూడా రైతాంగం దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే డైరీ ప్రోడక్ట్స్, డైరీ ఉత్పత్తులు ఇప్పటిదాకా కూడా పాడి మీద ఆధారపడి కుటుంబాలు బ్రతుకుతా ఉన్నాయి. పాడి పరిశ్రమ అనేటువంటి తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఏర్పడింది. వీటితో పాటు కార్మిక వ్యతిరేక విధానాల్లో ముఖ్యంగా ప్రైవేటీకరణ, దేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టార్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ దశగా చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడినటువంటి మాటలు, ఇప్పటిదాకా ఎన్నికలు అయిన తర్వాత వరకు కూడా ఆయన మాట్లాడింది దీన్ని కాపాడుతాం విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. ఈ రోజు దానికి భిన్నంగా దాన్ని కాపాడడానికి ఒకే ఒకటి ఏమిటనంటే సొంత గనులు సమకూర్చుకోవడం, క్యాప్టివ్ మైన్స్. ఆ మైన్స్ గురించి మాట్లాడకుండా ఆర్సెలర్మిట్టల్ మైన్స్ అడుగుతున్నారు. మనకు మైన్స్ అడగడం లేదు. అడగకపోగా ఇప్పుడు ఏమంటున్నారంటే స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ గా ఆయన ముద్ర వేస్తున్నాడు. అట్లాగే కార్మికులు పనిచేయలేదని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. కార్మిక వర్గం పని చేయబట్టే సెయిల్ కంటే సెయిల్లో 625 టన్నులు ఒక కార్మికుడు ఉత్పత్తి చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లు 785 టన్నులు ఒక కార్మికుడు సాలీనా ఉత్పత్తి చేస్తున్నారు. ఏ విధంగా చూసినా కూడా అత్యంత నాణ్యమైనటువంటి స్టీల్, దేశంలో నంబర్ 1 స్టీల్ ప్లాంట్.
కానీ దీన్ని కార్పొరేట్లకు అమ్మాలనే కుట్రతో బీజేపీతో సహకరించేటువంటి విధంగా చంద్రబాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన భారతదేశ వ్యాప్తంగా నిరసన దినం పాటించాలని కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలిపించాయి. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ కార్యాచరణ రూపొందించుకునే దానికి ఈరోజు కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర రాజధాని కేంద్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ నిరసన ప్రదర్శన చేయాలని నిర్ణయించాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఒక సెంటిమెంట్ కలిగినటువంటి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కుట్రబడుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మరీ దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ పైన వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి మేము ఈ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని మరి మా కార్యాచరణ కమిటీకి ఉత్తరం ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఈ రోజు నిన్నగాక మొన్ననే విశాఖపట్నంలో దుర్మార్గంగా విశాఖ ఉక్కు కార్మికులు పని చేయట్లేదు, సోమరులుగా ఉన్నారు, ఉత్పత్తిని పెంచట్లేదు అనేటటువంటి అవసరమైతే మీ పైన పీడీ యాక్ట్ కూడా పెడతాననేటటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు ఇన్ని లక్షల మంది కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ మెప్పు పొందేదానికి చేసేటటువంటి ప్రకటన తప్పితే మరొకటి కాదనేటటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం. తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని ఎడల రేపు 26వ తేదీ పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేస్తామని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మళ్ళా నిన్ననే ఒక దుర్మార్గమైన ఉత్పత్తితో ముడిపడినటువంటి ఉత్పత్తిని ఆధారంగా వేతనాలు పెంచడం కూడా కాదు, వేతనాలు ఇస్తామని చెప్పడం అనేది కూడా దుర్మార్గమైనటువంటిది. ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్కి అవసరమైనటువంటి మెటీరియల్ సప్లై లేదు, సొంత గనులు లేవు, నైపుణ్యం గల కార్మికులు లేరు, ఇష్టం వచ్చినట్లుగా విభాగాలు విభజిస్తా ఉన్నారు. ఆ విధంగా ఉత్పత్తికి అవసరమైనటువంటి వాటన్నిటి కూడా కుంటుపడిచి అది ఏదో పేరు చెప్పి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాలని కుట్రతోడు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఏఐటీసీగా తీవ్రంగా నిరసన తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్ లో ఉన్న రైల్వే సమస్యల త్వరగా పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం మోహిత్ సోనాకియాను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. డిఆర్ఎంబీగా మోహిత్ సోనాకియా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ ఆయనకు అభినందనలు తెలిపి కొండపల్లి బొమ్మ బహుకరించారు. మంగళవారం డిఆర్ఎం కార్యాలయంకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు స్వాగతం పలికారు. ఈ భేటీలో ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, కొండపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ విస్తరణ పనులతో పాటు లెవెల్ క్రాసింగ్ గేట్ల అంశంపై చర్చించారు. అలాగే వాంబే కాలనీ మధురనగర్ మధ్య ఎల్హెచ్ఎస్ నిర్మాణం త్వరగా చేపట్టామని కోరారు. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు, ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు కేఎల్ రావు బ్రిడ్జ్ వద్ద ఆర్యూబీ నిర్మాణాలు నిర్మించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. రైల్వే డిఆర్ఎం మోహిత సోనాకియాతో ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్ రైల్వే సమస్యలపై చర్చ. విజయవాడలో మావోయిస్టుల కలకలం, ఒకే భవనంలో 27 మంది నక్సల్స్ అరెస్ట్. విజయవాడ కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం. ఏడీజీ మహేష్ చంద్రాలట. For more updates, keep watching N9 TV Telugu News.